ఎందుకంటే హరీష్ రావుని మనం కాపాడాల్సిన అవసరమే లేదు. చాలా దుర్మార్గుడు. ఆయన వల్ల మన కాంగ్రెస్ పార్టీ చాలా ఇంకా కేటీఆర్ నన్న కొంచెం లైట్ తీసుకున్నా పర్వాలేదు, కానీ హరీష్ రావు విషపురుగు. ఆయన అణువణువు విషం ఉంటుంది. అలాంటి వాని మన పార్టీలో ఎంతమందో పెంచి పోషిస్తారు అనేది బయట టాక్ నడుస్తుంది. గత రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి ఉన్న స్నేహాలు పోషిస్తే రేవంత్ హరీష్ ని నిన్ను ఉరిదీయాలని, ఆయనని ఉరిదీయాలని ఇట్లా మాట్లాడుకోరు కదా. అదే అర్థం కావట్లేదు. మరి హరీష్ రావు మాటలు చూస్తేనేమో వేరేలాగా ఉన్నాయి, చేష్టలు చూస్తే వేరేలాగా ఉంది. మొన్నటి దాకా సైలెన్సే ఉన్నాడు, మేము చెప్పినట్టే విన్నాడు. బట్ ఈ మధ్య కొద్దిగా మళ్ళా కేటీఆర్ ఇట్లా లేస్తుండని చెప్పేసి వాయిస్ లేపుతుండ అనేది అనుమానం. కానీ రియల్ కల్ప్రిట్ ఒకప్పుడు హరీష్ రావు ఆస్తులు ఏందండి, ఏమున్నాయి ఆయనకి? సిద్దిపేట వచ్చినప్పుడు సొంత కారు లేదు ఆయనకి. అలాంటోడు ఇవాళ మొన్న కాళేశ్వరం ఏదో షో చేస్తుండు, ఇట్లా టీవీ పెట్టి ఏదో లైట్ పట్టుకొని షో చేస్తుండు. ఆయనకు ఆ నాలెడ్జే లేదు. ఆయన పాలిటెక్నిక్ ఓడు, పాలిటెక్నిక్ చదివి ఫైనాన్స్ మినిస్టర్ అయిండు, మొన్న ఇరిగేషన్ మినిస్టర్ కూడా అయిండు, ఇప్పుడు ఇంజనీరే అయిండు. మొన్న టీవీ పెట్టి ఇంజనీర్ కథలు పడుతుండు. కానీ యాక్చువల్గా బిఫోర్ వాళ్ళ ఆస్తులు ఎంత, ఆఫ్టర్ వాళ్ళ ఆస్తులు ఎంత ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే విచ్చలవిడి ఆస్తులు.